అట్ల కొన్ని రోజులు మంచాల ఉన్నగానికి నా భర్త ఉండడానికి నీ తీర కొద్ది నేను బతుకున్నయ్యా అయ్యా ఇవాళ మనకొక్కగాను ఒక్క కొడుకు ఉన్నాడు ఆ కొడుకు తీర పట్టుకొని తీరుందునయ్యా మీ అవ్వ ఏదది బిడ్డరారా మీరు ఇన్ని రోజుల నీకు వచ్చినది ఎల్లారింది రాకున్నది ఎల్లారింది కానీ మీ అవ్వను మరుతున్నప్పుడు బిడ్డరాలని మాట కూడా చెప్పినాడే అవ్వ మాట కూడా చెప్పినాడే అవ్వ బిడ్డలకు వాసినాడే అయ్యో అల్లుళ్ళకు వాసినాడే అయ్యా ఓ నానా జంగమయ్య నేను కోడయ్య ప్రాణం పోతే గా బిడ్డలు ఎంత ఎడిసిల్లో అయ్యా నా ప్రాణం వెళ్ళిపోతున్నా అయ్యా ఎడిసేటి బిడ్డలు లేరయ్యా బిడ్డ అయ్య నేను కొడుకులు బిడ్డలు లేక ఈ పిల్ల తపసు తినా నా తపసు పిల్లలు ఏదిలో ఇంత నువ్వెవరన్నో బిడ్డ నేను అటువంటి మాత్రం ఏమి అచ్చగాని బుచ్చగా నడిచేది వరకు చేసి దోగు సన్నాత్రి కాదు బిడ్డ నిన్ను రాజ్యాలు చేసామని దివజంగా పూడిగా పుల్లంగని కాదు ఎన్నుకున్న పరిస్థితి దగ్గర నా పేరు శివపాల సంగమయ్య అంటారు నీ అన్ను మాత్రమే సంతన బలం లేదన్న మనెవరు ఉన్నారు బిడ్డ ఆడి విల్ల పుట్టిందంటే ఒక పళ్ళ చెట్టు లాంటిది భూమి మీద చెట్టు పుట్టిందంటే పూతలు ఉయ్యాల కాతలు ఆయాల పళ్ళు వండాలి పళ్ళు పళ్ళు చెట్టుకు పేరు వస్తుంది ఆడి విల్ల భూమి మీద పుట్టిందంటే కొడుకుల బిడ్డల కంటే కన్న వాళ్ళకు పేరు వస్తుంది అవ్వ లేదు లేదు బిడ్డ నీ అన్ను మాత్రమే సంతన బలం లేదన్న మనెవరు ఉన్నారు నా చేత సంతాన బలం ఇస్తా తీసుకుంటా బిడ్డ నడు భగవంతుడు కూడా అయ్యా బిడ్డని గర్భాన్ని ఏనాడు మాత్రం సంతాన బలం లేదన్ను లేవలుగు నమ్ముకో బిడ్డ ఏనాడు మాత్రం ఇస్తే సంతాన బలం అన్నవు జంగమయ్య అయ్యో కిలకిలా నవ్వింది చూడు చేతుల బలం అయితే నిపుణాలు చంద్రికమైపోదు దోసిల బలం అయితే నిపుణాలు దోత్రికమైపోదు బలం అయితే ఒలికి కింద పడితే నీకెక్కరది నాకెక్కరా సిట్టిపోతుంది నీకెక్కర నాకెక్కర రాదు నీకు అట్లా కాదురా ఎందుకు రా కుక్కమన్నా నీకు ఇవ్వాల సంతానం నీ సంతానం దానికి ఇచ్చే సంతానం నీకు ఇచ్చింది అనుకో ఇక పిల్ల పిల్ల రాయన్న కొడుకో బిడ్డ పుట్టాడు కానీ ఊళ్ళో పోయి వెళ్తే పళ్ళు కట్టుకొని టిక్క పెట్టుకుని నేను నడుస్తాను అరే నీకు అంటారా మొగలు అంటారే కదా ఎందుకు అంటారు అరే నేను రమ్మాన్ని వేసిందా వాట్సాప్ చేసిందా మెసేజ్ పంపించిందా కూర్చోడ కూర్చో కానీ ఒక మాట ఆయన కానీ సంతాన బలం ఇచ్చే నేరువెందో తీసుకుని నేరువెందో చెప్పయ్యా నేర్వల్ చెప్పు బిడ్డ ఇవాళ సంతనం నేర్వల్ అంటే
రెండు పాదలు ఒక్క దగ్గర చేతులు ఆడింది కాగిత కళ్ళు మూసి బిడ్డ పిల్లరి తంగిలి తంగిలి అందుపల చేసి పోతేనే బిడ్డ అయ్యో దంగమ దేగల దంగమ అయ్యో దంగమ దేగల దంగమ కడుపుగా తీయింపైతే నాయనో ఒక్క మాట బిడ్డ వాళ్ళు ముత్తరాజు వాళ్ళు పల్లగా పెట్టుకొని కీకేసుకుంటూ పోతండి ఇంటి ముంగడ విలుచుకొని ఇష్టం వచ్చిన పండు కొనుక్కొని తింటాం కానీ కళ్ళకింపు కానీ పొలం కడుపుకి ఎట్టింపైతాను నువ్వు కొనుక్కొని తినేది పండు నేను ఇచ్చేది సంతన పొలం బిడ్డ ఏలుగు పండు ఇద్దాం పాము నరమాన నీళ్ళ ఇద్దాం కళ్ళ తోడు చూస్తే కరిగిపోతే ముట్టుకుంటే ఇద్దాం అయిపోతుంది ఇక పట్టు అని అటువంటి రాజీని గొల్లల పరిస్థితి అందరూ సైన్యమంత్రులు సహోదరుడు తన మంత్రులు తల్లకి నయుడు పట్టు మీద పలవడి కలుగుతాను కేవలం సంతన బాలం పట్టు మీద సంతన బలం ఒడిగట్టిల్లు ఒక గానాలు భగవంతుడు బిడ్డ నీ భర్త వస్తం ఇక్కడ ఎండుకోలేని ఉట్టి అయ్యో నాభిలోకి బాణం అయితే నడుచుకుంటా పోతా ఉన్నదా చూడ బిడ్డ మటల మాట మాయమ ఎండి కొండలు పుట్టిన భగవంతుడు ఎవడు వాడు సంతాన ఫలము ఇచ్చినైనా జంగమయ్యా బాగానే ఉన్నాడు ఎత్తుకెత్తు సిక్కు సిక్కున్నాడు అయ్యా నరుడు అనుకొని ఎన్నెన్నో మాటలు అంటివి సాక్షాత్ భగవంతుడు వచ్చి మెచ్చి సంతాన ఫలం ఇచ్చిందండి సంతానం దొరికింది కొడుకులు లేరు బిడ్డలు లేరు అని కొల్లారు బండి కట్టి కోటి పూజ చేసాం ఏ దేవుడు సంతానం చివరికి పాడవడం పూజ చేస్తే భగవంతుడు వచ్చి మన సంతానం ఇచ్చాడు పూజల ఫలం నాదా కోరుకున్న ఏనాడు మాత్రం సంతాన ఫలం దొరికిందయ్యా నల్ల బొబ్బుకు నెత్తురద్దిన అమ్మ చీకటి బతుకులాయనా గలగల గలగల గంట కొట్టనే పిల్లల బిల్ల మురికి వచ్చి కూడా చెప్తావా అయ్యో గలగల గలగల గంట కొట్టనే పిల్లల బిల్ల మురికి వచ్చి అయ్యో హయ్యలెక్కిన సత్యములు సమూలములో అల్లా గుట్టు పెట్టలు లేవురో
ఆనాడే భార్య భర్తలు ఏడవచ్చిలే అమ్మా ఇలా ముందుకైనా బలురాని వచ్చినారు ఆ రమను నీలో చెప్పతిరామా పనికి మనకు ఇద్దరు బంగారు వేళ చుట్టాడు కూడా సూర్యలో ఇల్లు ముందుకు వచ్చింది బండ్లా తోటి చిల్లు భార్య వరకు రాజుల వెళ్తా తాగు భార్య అన్నాడు ఉన్నాయా ఓ దాసి ఏం చేస్తాను ఇంట్లో ఇప్పుడంటే ఇప్పుడే ఏంటి? జల్లముల్లో జలగములాడుచున్నాను ఏంటి జలముల్లా జలములో జలగములాడుచున్నాను ఓ జలముల జలకం అంటున్నావా అదే జలములో జలముల జలకం అన్న కంచాను జలములు అన్న కంచం ఉంటుంది అట్లా ఉడికొచ్చా కుక్కలు కూడా పడతాయి నేర్చకరానికి ఇప్పుడే కరెంట్ లేదు ఆ. బంద్ అయింది ఆ. ఇక మళ్ళీ తింటే ఏం కట్టుకోనని ఆ. ఈనాడు పేపర్ వేసిండు ఇంతకు నువ్వే ఎట్లా డోర్ పేపర్ పేపర్ అనుకుంటా నేను పోయినా ఓ అని అవన్నది బాత్రూమ్ ఓ అన్న కడది చేసిన ఓ అన్న కాడ నీదే ఉన్నాడు ఓ అన్న కానీ ఎప్పుడైనా హలో కలెక్టీ వెళ్ళకపోయావు అరే కలెక్టీ ఎరా ఎరా కల్లున్నా కల్లున్నా కానీ ఒక్క మాట సురగల్ల దేవతల పూజ పోయి 6 నెలల పొద్దు కడుతుంది రాజ్యం మంచిగున్నదా దేశం మంచిగున్నదా ఏమన్నా ఊళ్ళో లొల్లి అవుతుందా ఇవన్నీ నేను అడగపోదు చిన్నప్పటి నేను చూస్తాను కదా అవ్వా సుతులు కట్టి పెట్టు అత్తగారి 7 ఏళ్ల పిల్లప్పుడు తల్లి ఆయన దాసరిగా చెప్తారు అవునయ్యా నీ గుణం నేను చూస్తాను నా గుణం నువ్వు చూస్తాను మాట ఈ నెత్తికి ఏం పెడతాను అంత కప్ప కంపున్నది నెత్తి కట్టవా గేరాయిలు గేరాయిలా మన అటో ఇంత గేరాయిలు పెడతారు ఆ రోజు అట్టగా అస్తిని ఎరాయి ఓ అస్తిని ఎరాయిరా ముఖానికి ఏం పెడతారు తను అంటే ఏమంటే ఇక సత్తులు వాడతలేవు సబ్బులు వాడతలేవు సబ్బులు వాడతలే మంచి మంచి సబ్బులు వాడతారు లైఫ్ అయి ఓల్డ్ ఇస్ గోల్డ్ అయిందని లైఫ్ అయి వాడేస్తలేదు అది పక్కగా వాడుతున్నా మళ్ళీ ఏం వాడతారు లక్స్ వాడతలేదు అది పక్క వాడే అది కూడా పక్కగా వాడేస్తున్నా మరి చింతాలా చింతాలు కూడా వాడతలేడు చింతాలు పాడబడతాము వాదన వెరైటీ వస్తుందని వస్తారు వాడుతారు మెడిమిక్స్ కూడా వాడతలేదు అది కూడా వాడతలేదు బేబీ సబ్బు అది కూడా వాడతలేదు మరి ఏం వాడతారు సర్ప సర్పంత ముఖం కొడుకుతుంది కాదు గిట్ అయింది ముక్కుల నీకు కమరలు బయట కమరలా కాదు కమరు వెంకటేశ్వర అప్పుడు చేస్తే ఆయన మూలవాడు ఆయన వేడు ఆయన ముక్కులు
ఏ ముక్కు పూలండి అవ్వ బయటికి అనుకున్నట్టున్నది ఎవరయ్యా కానీ ఒక్క మాట దొరసాని మాత్రం త్వరగల్ల దేవతల పూజలు చేస్తే సంతానం దొరికింది దొరసాని కడగడిపిన మనిషి కాలం మంచ కింద పెట్టకుండా మంచిగా చూసుకో నా మోడు చూస్తే నాకైతే నా మోడు ఇక్కనే ఉన్నాడు ఈరోడు ఉన్నాడా కాదు నా మోడు ఆయనే పేరేం పేరు పట్టుకుత్తల పర్వతాలు నీ పేరేం పేరు బక్క పిల్లల భారతమ్మ మీ ఇద్దరు పేరు మంచిది అయినా పేరు కాకముందా నాకు ఆయన పెట్టుకుని నేను పేరు పెట్టుకున్నారా మార్చుకొని మధ్యలేవని ఆయన పేరు పవన్ కళ్యాణ్ మరి నీ పేరు ప్రబలిక పేర్లు మార్చుకున్నాం అవునయ్యా ప్రబలిక అని పెట్టుకున్నావా కానీ ఇక్కడ పైలము దొరుకుతాయి మంచిగా చూసుకో కత్తి అయ్యో సరే పడవరి కాదు ఇంటి కాడ దొరకని మంచం నీ కాడ మంచం కింద కూడా మంచిగా చూసుకోమ్మా రాజకత్రికి వెళ్ళి పోతున్నాడు మధ్యరంగా కొడు బాలు కొట్టుతాడు రాజు రాజా కత్రికలు ఎవరో వచ్చింది కత్రిన కొడు ఇప్పటికప్పుడే కన్నారమ్మా వరనాటి వారి పుణ్యాన్ని గడిలై పిల్లనాటి వారి పాపను నిలలాట పక్కచ్చిన ఆది కళ్యాణం వచ్చినది ఆది సంతన బలం ఉంటే ఆగబోదంటారు కదా